ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చేసింది. అడపాదడప వర్షాలైతే బాగానే పడుతున్నాయి. కానీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అల్లిపురంలో ప్రజలు ఇక్కడ మంచినీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు గూగుల్ ప్రాజెక్టుల నిర్మాణం నేపథ్యంలో మంచినీటికి కొరత ఏర్పడుతుందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం విశాఖ దక్షిణ నియోజకవర్గం అల్లిపురం కుమ్మరి వీధిలో ఉన్నాం. ఇక్కడ మహిళలని వాళ్ళ మంచినీటి కొరత వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు వారి మాటల్లోనే తెలుసుకుందాం. జీవీఎంసీ కుళాయిలు ఎంతసేపు ఇస్తున్నారు? ఒక అరగంట. బోరింగ్లు లేవు, ఏమి లేవు. చుట్టుపక్కల బోర్లు ఉన్నాయా? బోర్లు లేవండి, బోరింగ్లు లేవు. ఆ నీళ్ళే పట్టుకోవాలి. వస్తే అయ్యి రావలేదు, 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వస్తుంది. చిన్న దారి వస్తుంది. మంచినీటి కొరత మీద సచివాలయం కార్యదర్శులకు చెప్పారా? చెప్పామండి. మీ వాటిలో నాయకులు ఉంటారు కదా, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, వాళ్ళకి ఎవరికైనా చెప్పారమ్మా? చెప్పాను సార్, ఇస్తామని అన్నారు, అయినా ఇప్పట్లేదండి సార్. ఇంక రావట్లేదు వాటర్ అంటే. కుళాయిలు మీ డిమాండ్ ఏంటి? జీవీఎంసీ కుళాయిలు ప్రతిరోజు ఇవ్వాలి ఏంటి? ప్రతిరోజు ఇచ్చిన అరగంటనే ఇచ్చేస్తే చాలు సార్. ఫోర్స్ మీద ఇస్తే చాలు. చిన్నదారంటే పనులకి వెళ్తాం, పాటికి వెళ్తాం, అలా ఇంటి దగ్గర ఉండిపోవాల్సి వస్తుందండి నీళ్ళు లేక. ఈ కుమ్మరి వీధిలో కుళాయిలు ఏ టైంలో వస్తున్నాయండి? చెప్పలేను సార్. మార్నింగ్ ఇప్పేస్తున్నాడు, లేకపోతే సాయంత్రం ఎప్పుడు ఇప్పుతున్నారు సార్. టైం తెలిస్తే మీరు కుళాయి కోసం ఒక సమయం వెయిట్ చేయడానికి అవుతుంది. ఎప్పుడు వస్తే తెలియపోతే మీకు పనికి వెళ్ళకుండా అలా ఇంటి దగ్గర ఉండడం ఇబ్బందిగా ఉంటుంది. ఇంటి దగ్గర ఉండిపోయి ఇబ్బంది అయిపోతుందండి. అలాగే ఇంటి దగ్గర ఉంటే మరి తినడానికి ఉండదు సార్. మీరు చెప్పండి, కుళాయిలు రాకపోవడం మీకు పడుతున్నాయి ఇబ్బంది? మేము పడుతుంది ఏంటంటే డ్యూటీలకి వెళ్తున్నాం అని చేస్తున్నాం కాబట్టి మాకు కొలాయిలు లేకపోతే మేము ఎక్కడ మోసుకుంటాం. కొలాయిలు ఏటి లేవు ఇక్కడ, బోరింగ్లు లేవు, ఏవి లేకపోతే ఎక్కడ ఎవరిస్తారండి చెప్పండి? ఎక్కడ అసలు లేవు నీళ్ళు. మాకు రోజు తప్పి రోజు కాదు, రోజు మాకు ఇచ్చిన ఇచ్చే చాలండి. ఎప్పుడు పిల్లకి ఇప్పుడు చాలు. ఎండాకాలం బాగానే ఇప్పారు, ఇప్పుడు ఈ వర్షం పడిన కాంచి బంద్ అయిపోయింది అంతా. అది సార్ చెప్పండి, కుమ్మరి వీధిలో సుమారుగా జనాభా ఎంత ఉంటుంది? దగ్గర 2000 జనాభా అండి. ఈ 2000 జనాభాకి ఇంటింటికి చాలామంది కుళాయిలు ఉన్నాయి. ఈ కుళాయిల మీద ఆధారపడి ఉన్నారు. దీని మీద ఏంటంటే ప్రతిరోజు ఒక అరగంట అయినా ఇస్తే చాలా బాగుంటుంది. అరగంట అయితే ఆ మాత్రం త్రాగునీరే ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే ఈ కుమ్మరేజ్లోని కింద ప్రాంతం కనీసం బోర్లు ఉన్నాయి, ఇక్కడ బోర్లు కూడా పడవు. కాబట్టి ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి. అంతేగాని గత 15 రోజుల నుండి నీళ్ళ కోసం నానా బాధలు పడితే నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళి ట్యాంకులు చేస్తున్నాను. ట్యాంకుల్లో కూడా నీళ్ళు లేవు. దీనికి కారణం ఏంటి రాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం వల్ల నీళ్ళన్నీ కూడా అటే డైవర్స్ చేస్తున్నారు. అది చేసుకోండి. ప్రజల మట్టుకు ఏ ప్రభుత్వమైనా వాళ్ళకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరి నేను నా భార్య 2007 నుంచి 2012 వరకు కూడా కార్పొరేటర్గా ఉంది. నా భార్య టైం అప్పుడు 7000 హెక్టార్ల నీటితో 1,50,00,000తో ట్యాంక్ కట్టాం. ఎక్కడా కూడా నీళ్ళకి ఇబ్బంది కూడా పడుతున్నారంటే అక్కడి నుంచి నీరు రావటం లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. లేని పని షాకులు మటుకు చెప్పొద్దు. ట్యాంక్ క్లీన్ చేస్తున్నాం, అక్కడ బరస్ట్లు అయిపోయి ఇవన్నీ తప్పు సార్. ఎంతమందో ప్రజాప్రతినిధుల త్యాగబలం ఈ రోజున రైవాడు ఏంటి ప్రతిదీ కూడా ప్రజల కోసం అందుబాటులో ఉంచి ఏర్పాట్లు చేశారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రతి ఇంటికి 30 గంట వద్దు, అరగంట ఇవ్వండి, డైలీ ఇవ్వండి. డైలీ ఇస్తే మనందరూ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మేము కోరుకుంటాం. ప్రజలకి ఏ ప్రభుత్వమైనా గెలిచిన తర్వాత పని చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇంటికి ఉన్న కుళాయికి నీరు రాకపోతే చాలా బాధపడతారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి మీకు ప్రజలు నమ్ముకొని మీకు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా మంచినీరు అరగంట వచ్చేటట్టు ప్రతిరోజు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ విషయంలోని మీరు తోచా తప్పకుండా కూడా పాటిస్తారని అరగంటకైనా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క 33వ వార్డులో దగ్గర 30,000 మంది, 35-40,000 జనం ఉన్నారు సార్. ఈ జనం అందరం కూడా ఈ ట్యాంకుల మీద, రిజర్వాయర్ల మీద ఆధారపడి ఉన్నారు. ఓకే సార్. ఎప్పుడైనా ఇక్కడ మంచినీటి కుళాయిలు రాకపోతే జీవీఎంసీ వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి? వచ్చేవండి. ఇప్పుడు రావడం మేము ఇతను కార్పొరేటర్ ఇదిగా ఉంటప్పుడు వచ్చేవండి. కార్పొరేటర్ గారు రామగారు ఉంటప్పుడు ట్యాంక్ తెచ్చి ఇచ్చేవారు అందరికీ. ఇలా కొట్టుకొని తిట్టుకొని పట్టుకుంటేవాళ్ళం. ఇప్పుడు అది లేదండి, అసలు ఇదే లేదు మాకు. అక్కడ ట్యాంక్ కాకపోతే చొక్క నీళ్ళు కూడా లేకపోతే అలా ఉండడమే మేము ఎండిపోయి. ఇంకా బయట పీరియడ్ వాటి ఎన్నని తెచ్చుకొని చెప్పండి. ఒక్కొక్క డొక్కు సరిపోద్ది ఈ కుటుంబం అని చెప్పండి పోనీ మీరు. అది మా పరిస్థితి అండి. మీరేం చేస్తారో ఏటో మరి వాళ్ళు ఏం చేస్తారో ఇంక ఇదే మేము చెప్పేది. లేకపోతే మేము ధర్నా చేస్తాం, అంతకని ఇంకేట్లేదు.
విన్నారు కదా, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి అల్లిపురంతో పాటుగా నగరంలోని చాలా ప్రాంతాల్లో మంచినీటి కొరత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. జీవీఎంసీ నీటి సరఫరా శాఖ అధికారులు కూడా తెలిపారు 35, 39 వార్డులో కొన్ని సాంకేతిక కారణాల చేత నిన్న మంచినీటి సరఫరా జరగలేదని, అలాగే నగరంలోని చాలా ప్రాంతాల్లో 1-2 రోజుల పాటు మంచినీటి కొలాయిలు రాని పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో జీవీఎంసీ పూర్తి స్థాయిలో ప్రజలకి నీటి సరఫరా కల్పించాలి ప్రజలు అయితే ముక్త కంఠంతో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.